చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదేమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. నువ్వు చెప్పాలి, రాజ్యం ఏం చెప్తుందో కత్తిబడిలో చెప్పమంటుందా? కత్తిబడిలో చెప్పమంటుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ Raja Prakash shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటి వాడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో రంగరాజన్ నివాసానికి శుక్రవారం నాడు పలువురు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆ సమయంలో దురుసుగా వ్యవహరించారని, వారి మాట కాదన్నందుకు రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. రామరాజ్యం పేరుతో వచ్చిన భక్తుల మాటలు నిరాకరించినందుకు తమ కుమారుని తీవ్రంగా హింసించారని, తనపైన దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గవర్నర్స్ అండ్ Raja Prakash shall not answerable to any courts. Governor, President. In the name of God. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై వీరరాఘవరెడ్డి తన అనుచరులు 20 మందితో కలిసి దాడికి పాల్పడ్డారని రంగరాజన్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తన అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా రంగరాజన్పై వీరరాఘవరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్చకులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని, దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. సౌందరరాజన్ హిందూ ధార్మిక వ్యవహారాలపైన తరచూ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ముత్యాలమ్మ ఆలయం ఘటన సమయంలోనూ సందర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్కు మద్దతు ఇచ్చారు.